ఇప్పటిదాకా నాస్తికులు ముసుగులో, హేతువాదులు ముసుగులో హిందూ ధర్మంపై దాడి చేస్తున్న వాళ్ళని చాలామందిని మీరు చూస్తూ ఉంటారు. ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెబితే మనం ఎవరైనా జీర్ణించుకోగలమా? నీ బొంద, నీ బొచ్చు, నీ పాడి, నీ పచ్చికూడు, నీ శార్థం, నీ పెండాకూడు. వీళ్ళమ్మ ఇదిగో మీ డాడీ అంటే హేతువేమిటి నాకు అని కూడా అడిగే ఉంటాడేమో. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇప్పటిదాకా నాస్తికులు ముసుగులో, హేతువాదులు ముసుగులో హిందూ ధర్మంపై దాడి చేస్తున్న వాళ్ళని చాలామందిని మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళలో పిఎస్ఆర్ బాగా వినుంటారు, పెన్మెత్స సుబ్బరాజు. ఇతను ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి పూర్వం అధ్యక్షుడిగా చేశాడు. అయితే ఇప్పుడు ఇతని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఒక్కసారి వీడియో మీరే చూడండి. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారేతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది బ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని చెప్పి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఈ మంత్రం చెప్పాడు కదా, ఈ మంత్రానికి ఒక అద్భుతమైన, అత్యద్భుతమైన దాన్ని ఏమంటారు వక్రీకరణ బాగా చెప్పాడు. అయితే ఈ వక్రీకరణ చెప్తున్న ఈ వ్యక్తి ఎవరు అంటే తన పరిచయాన్ని ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి పూర్వ అధ్యక్షుడిని అని చెప్పుకుంటాడు. చాలామంది ఏమంటారు, నాస్తికుడు అంటే గుడ్డిగా లేదు అనేస్తాడండి. హేతువాది అలా కాదు, ఏదైనా హేతు ఉంటేనే మాట్లాడతాడు, హేతు ఉంది అని తెలుసుకుంటే తన అభిప్రాయం కూడా మార్చుకుంటాడు అని చెప్పారు. కానీ ఈ భూతువాది, అదే ఈ హేతువాది తను ఎంత దారుణమైన వక్రీకరణలు చేశాడు కదా. ఇప్పుడు మనం ఈ మంత్రాలకి సరైన అర్థం చెప్పిన తర్వాత మరి సుబ్బరాజు ఓకే, నేను చదివిన పుస్తకాలు వక్రీకరించబడ్డ పుస్తకాలు కాబట్టి నేను అలాగే అర్థం చేసుకున్నాను, కాబట్టి సరైన అర్థంతో చదవలేదు కాబట్టి నేను యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్తున్నాను అని అంటాడా? లేకపోతే మొండిగా నేను పట్టుకున్న కుందేలు 3 కాళ్ళతోటే క్యాబరే డ్యాన్స్ చేస్తుంది కాబట్టి నేను చెప్పిందే నిజమని అలాగే మొండితనంతో వెళతాడా? లేకపోతే మేము హేతువాదులము, నాస్తికులకు మద్దతుగా ఉండేవాళ్ళం కాబట్టి మా బ్లడ్ ఇంతే, మా బ్రీడ్ ఇంతే, మేము గాలితనంగానే మాట్లాడతాం, మేము గాలి మాటలే మాట్లాడతాం అని సరిపెట్టుకుని సిగ్గిడి చేసి అని మొహం మీద చూసుకుంటే కూడా తుడుచుకుని వెళ్ళిపోయే రకంలాగా వదిలేస్తాడా అనేది కాలమే చెప్పాలి. కానీ ఏది ఏమైనా ఈ హేతువాదిగా చెప్పుకునే భూతువాది సుబ్బరాజు మాట్లాడిన మాటల్లోని వక్రీకరణలేంటి, ఆ వక్రీకరణల వెనకాల మరుగున పడిపోతున్న వాస్తవాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. లేదంటే ఈ సత్యవేద అనే ఛానల్ ఒకటి చూశారు కదా, వీడు ఏ విధంగా ఈ వీడియో పెట్టేసి మంత్రాల యొక్క అర్థం ఏంటో తెలుసుకోరా, హిందూ వివాహ మంత్రాలకు తెలుగులో అర్థం అంటూ సంకలు గుద్దుకుంటున్నాడో అలాంటి గుడి సెట్టెదవలకి కూడా చెప్పాలి. కాబట్టి వీడియో ఇప్పుడు పూర్తిగా చూసి ఆ మంత్రం ఏంటి, ఆ మంత్రానికి సుబ్బరాజు చెప్తున్న వక్రీకరణ అర్థం ఏంటి. ఇది కేవలం సుబ్బరాజే కాదు, గతంలో కదిరికృష్ణ అనేవాడు కూడా ఇట్లాగే మాట్లాడి ఇలాగే వక్రీకరించాడు. నిజానికి ఇది చాలామంది నాకే ఫార్వర్డ్ చేసి అన్నా నిజంగా ఇది ఉందా అని అడిగారు. నిజంగా అక్కడ ఏముందో నేను తర్వాత చెప్తా, ముందు వీళ్ళు మాట్లాడింది ఏంటో మీరు వినండి. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారేతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది బ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని చెప్పి తాంబూలాలు మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు. దాని అర్థం ఏమిటి? ధ్రువంతే రాజావరుణో, ధ్రువానికి రాజు అయినటువంటి వరుణదేవుడికి నీవు ఇచ్చి నిశ్చయించబడ్డావు. ధ్రువం దేవో బృహస్పతి, బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు. ధ్రువంత ఇంద్రస్య, ఇంద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు. అగ్నిశ్చ, అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు. ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనుష్య జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని అర్థం. అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు 4-5 నిశ్చయించబడుతోందని అర్థము. ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెబితే మనం ఎవరైనా జీర్ణించుకోగలమా? నీ బొంద, నీ బొచ్చు, నీ పాడి, నీ పచ్చికూడు, నీ శార్థం, నీ పెండాకూడు. ఎందుకురా సిగ్గు శరం లేకుండా ఎంత వయసు వచ్చింది, ఇన్ని అబద్ధాలు చెప్పి బతకటం కంటే ఏ రైలు కింద పడి చచ్చిపోవచ్చు కదరా సన్నాసి, పరమ నికృష్టుడు పుట్టకుపుట్టినట్టున్నావు. మిమ్మల్ని నిన్ను నీ అమ్మ బాబులు ఎట్ట కన్నారా, అసలు సంసారం చేసి కన్నారా, తుప్పలకు కన్నారా అని అడగాలనిపిస్తుంది. కానీ వయసు పెద్దోడు అయిపోయావు కదా, సరే ఇన్నంటే బాగోదు కాబట్టి నిన్ను అనట్లా. నిజంగా అయితే అవన్నీ అడగాలనిపించింది తెలుసా నాకు, ప్రామిస్. అయితే ఇప్పుడు ఇతన్ని తిట్టడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే అది హేతువాద బ్యాచ్.
సిగ్గు శరం లేదురా బాబు నీకంటే హేతు ఏమిటో చూపించు అని అడుగుతారు. బహుశా వీళ్ళ అమ్మ ఇదిగో మీ డాడీ అంటే హేతువేమిటి నాకు అని కూడా అడిగే ఉంటాడేమో. బయట ఇంట్లో సీక్రెట్ లేదా, బయట మనకు తెలియదు. కానీ హేతువు 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 అని వాగే సుబ్బరాజు, నువ్వు ఈ మంత్రానికి ఇలాంటి అర్థం దేన్ని హేతువుగా చేసుకుని చెప్పావు? ఇది నువ్వు చెప్పకపోతే నువ్వు ఎప్పటికీ హేతువాదువు కాలేవు. నువ్వు ఎప్పటికీ నీచ నికృష్ట అధమాధమ వ్యక్తుల్లో ఒకటిగా మిగిలిపోతావు. ఎందుకంటే దీని యొక్క వాస్తవ స్వరూపం ఏంటి అనేది నేను చెప్తా. కానీ దానికంటే ముందు బేసిక్ కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం చూస్తే ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఈ మంత్రం మొత్తంలో ఎక్కడైనా సరే అసలు స్త్రీ అని కానీ, అమ్మాయి అని కానీ, కన్య అని కానీ, పెళ్లి కూతురు అని కానీ, వధువు అని కానీ ఏదన్నా ఒక పదం ఉందా? పోనీ కనీసం పురోహితుడు అనే పదం ఎక్కడైనా ఉందా అసలు? మరి ఇవేమీ లేనప్పుడు వీళ్ళందరికీ నిశ్చయం చేసి, వీళ్ళందరికీ ఇచ్చి వివాహం చేసి, ఆ తర్వాత భూలోకంలో దైవ సమానుడైన పురోహితుడికిచ్చి నిశ్చయం చేసి, ఎక్కడి నుంచి వచ్చింది దరిద్రపుట్ట అర్థాలు నీకు? ఓకే, నువ్వు పరమ నీచుడివి, ఎలాంటి వక్రీకరణ మాస్టర్వి అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు లెక్కలు తెలుసుకుందాం దా. ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటో నేను చెప్తా. హిందూ బంధువులారా ప్రతి ఒక్కళ్ళు మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు వివాహ మంత్రాలు కాదు. వివాహ సందర్భంలో చదువుతారు ఈ మంత్రాలు, కానీ ఇవి రాజ్యాభిషేక మంత్రం అంటారు దీన్ని. ఈ సూక్తం కూడా ఋగ్వేదంలోని దశమ మండలంలో అంటే 10వ మండలంలో 173వ సూక్తం. ఈ సూక్తానికి దేవత ఎవరో తెలుసా? రాజ్ఞః స్తుతిః అనేది దేవత. మరి ఈ సూక్తంలో 5వ మంత్రాన్ని నువ్వు చదివి వినిపించవు, కానీ ఒక్కసారి 4, 5, 6 మంత్రాలు మూడింటిని వినిపిస్తా. ఇది రాజుకి పట్టాభిషేకం చేసే సందర్భంలో చెప్తారు. అందుకే రాష్ట్రం ధారయతాం ధ్రువం అనే మాట చెప్పారు. అంటే రాష్ట్రం అంటే రాజ్యాన్ని స్థిరంగా ధరించు అని చెప్పటం దీని వెనకాల ఉద్దేశం. అయితే దీన్ని పెళ్లి మంత్రాల్లో ఎందుకు చదివారు అనేది కూడా నేను చెప్తా. కానీ నువ్వు చెప్పిన అర్థం ఏ వేద పండితుడిని కానీ, ఎవరినైనా సంస్కృతం తెలిసిన వాడిని కానీ అడిగి చెప్పగలవా? పైగా నువ్వేమన్నావు? ధ్రువం తే రాజా వరుణో అన్న మాటకి ధ్రువానికి రాజైన వరుణుణ్ణి అన్నావు. ధ్రువానికి రాజైన వరుణుడా? ధ్రువం అనే పదానికి అర్థం ఏంటి అసలు? ధ్రువము అంటే స్థిరముగా ఉంచేదాన్ని ధ్రువం అంటారు. భూమికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని 2 ఉంటాయి. ఎందుకు? భూమి అనేది ఇలా ఉంటే ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇలా స్థిరంగా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అదే కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ గోళంలాగా ఇలా ఎలా పడితే అలా అస్తవ్యస్తంగా తిరగదు. కానీ నువ్వు ధ్రువం తే రాజా వరుణు అంటే ధ్రువానికి రాజైన అని చెప్పేసి చెప్తున్నావు. సిగ్గనిపిస్తుందారా నీకు అసలు కనీసం? పైగా నువ్వు అక్కడ కూర్చుని చెప్తా ఉంటే సొల్లు, దాని అర్థం అది అవునో కాదో కూడా తెలుసుకోకుండా ఎర్రిమంద సప్పట్లో ఏళ్ళు కొడతారు. హిందుత్వం మీద నరాన విషాన్ని నింపుకున్న వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు బహుశా, కాబట్టి వాళ్ళు కొడతారు. కాబట్టి ఒక్కసారి దాన్ని అర్థం ఏంటి అనేది చూద్దాం. దానికంటే ముందు 4వ మంత్రం ఒక్కసారి చూద్దాం. ధ్రువా పృథివీ ధ్రువాస పర్వతా ఇమే ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువో రాజా విషామయం. అంటే ఈ అంతరిక్షము స్థిరముగా ఉన్నది, ఈ భూమి స్థిరంగా ఉంది, పర్వతములు కూడా స్థిరంగా ఉన్నవి, ఈ విశ్వము స్థిరంగా ఉన్నట్లుగా రాజ్యమును ఏలు రాజు కూడా తన ప్రజలను స్థిరముగా పాలించునుగాక. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. దీని తర్వాత మంత్రం ఒకసారి చూద్దాం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. దీని అర్థం ఏంటి? రాజైన వరుణుడు నిన్ను రాజ్యంలో స్థిరముగా స్థాపించునుగాక. ధ్రువం తే రాజా వరుణు అంటే ఇది. రాజైన వరుణదేవుడు నిన్ను స్థిరంగా ఉంచునుగాక. ఎక్కడ? నువ్వు స్వీకరిస్తున్న, నువ్వు పట్టాభిషిక్తుడు అవుతున్న రాజ్యంలో. అలాగే దివ్యమైన బృహస్పతి నిన్ను స్థిరంగా స్థాపించునుగాక. బృహస్పతి అంటే జ్ఞానానికి అధిపతి. కాబట్టి ఆలోచనల విషయంలో కూడా బుద్ధి నిన్ను సక్రమంగా నడిపించునుగాక ప్రజాపాలన విషయంలో అని చెప్తున్నారు. ఇంద్రుడు మరియు అగ్ని నిన్ను స్థిరముగా స్థాపించునుగాక అన్నారు. ఇంద్రుడు అంటే ఎవరు? మేఘాలకు అధిపతి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయ క్షోభరైతే బ్రాహ్మణ సంతు నిర్భయ అని సనాతన ధర్మం చెప్తుంది. అంటే సకాలంలో మేఘాలు వర్షిస్తే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. భూమి సస్యశ్యామలంగా ఉంటే భూమి మీద ఉన్న జీవాలన్నీ కూడా, మంచి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి క్షోభ భయం లేకుండా ఉంటారని చెప్తారు. అందుకని ఇంద్రుడు నిన్ను స్థిరంగా స్థాపించునుగాక అన్నారు. అలాగే అగ్ని,
అగ్నిదేవుడు ఎవరు? దేవతలకి పురోహితుడు. అలాగే అగ్ని లేకుండా ఎటువంటి కార్యం జరగదు. యజ్ఞాలు జరగాలన్నా, వంటలు జరగాలన్నా, ప్రజలు సవ్యంగా ఆహారం తీసుకోవాలన్నా, చివరికి చనిపోయిన వ్యక్తిని అంత్యేష్టి జరిపించాలన్నా కూడా అగ్ని ఉండాలి. కాబట్టి అగ్ని నిన్ను స్థిరంగా స్థాపించునుగాక అని చెప్పారు. అంటే ఎటువంటి ప్రమాదాలు అగ్ని వల్ల జరగకుండా అగ్నిని కేవలం మంచి కార్యక్రమాలకి, అవసరాలకి మాత్రమే ఉపయోగపడేలాగా ఉంచమని ఆశీర్వాదం. అలాగే సకల దేవతా శక్తులు నిన్ను స్థిరపరచగా నీవు రాజ్యాన్ని, నీ ప్రజల్ని బాగా పాలించుదువుగాక అని చెప్పి మంత్రం చెప్తుంది. అలాగే దాని కొనసాగింపు కూడా మంత్రం చెప్పావుగా. ధ్రువం ధ్రువేణ హవిష అభి సోమం మృషామసి అధోత ఇంద్ర కేవలీర్విషో బలిహృతస్కరత్. అంటే మేము అనంతమైన హవిస్సులను, అనాదిగా ఉన్న సోమమును నీకు సమర్పించదము. ఇంద్ర, నీవు ఒక్కడివి అద్భుతమైన వాడవు. నీవు ప్రజలు సరైన కాలములో పన్నులు కట్టునట్లుగా సంపన్నులుగా శ్రద్ధాళువుగా చెయ్యము అంటున్నాడు. అంటే చెప్పాను కదా, ఇంద్రుడు మేఘానికి అధిపతి. మేఘాలు సకాలంలో వర్షిస్తే ప్రజలందరూ కూడా సంపన్నులుగా ఉంటారు. అలాంటి సంపన్నులైన ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉంటే, సంపదతోటి ఉంటే సకాలంలో పన్నులు చెల్లిస్తారు. ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించాలి. కాబట్టి ఇది జరగాలి. ఇది రాజుగా ఉండేవాడికి ఇస్తున్న ఆశీర్వాదం. అంటే ప్రజలు బాగుంటే రాజు బాగుంటాడు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. ఇది చాలా అద్భుతమైన మంత్రం కదా. ఇంత గొప్ప సూక్తాన్ని, ఈ రాజ్యాభిషేక సూక్తాన్ని ఎందుకు ఇంతలా వక్రీకరించావు? అంటే ఇలా వక్రీకరించి ఇలా చెప్పమంటానికి మీకు ఎవడు బిస్కెట్లు వేస్తున్నాడు, ఎవడు ఇస్తున్న సొమ్ములు కాసిపడి మీరు అలాంటి వక్రీకరణలు చేస్తున్నారు చెప్పాలి సుబ్బరాజు నువ్వు. ఇదే సందర్భంలో చాలామంది హిందువులకు కూడా డౌట్ రావచ్చు, మరి ఎందుకని ఇలాంటి మంత్రాన్ని పెళ్ళిళ్ళలో చెప్తున్నారు అని. అరే, భార్యాభర్తలు ఇద్దరు వివాహం చేసుకుంటుంటే భార్యని స్వీకరిస్తున్నాడు భర్త. ఆ స్వీకరించిన వాడికి కూడా ఈ అమ్మాయి వచ్చిన తర్వాత తన ఇంటికి, తనకి ప్రకృతి శక్తులన్నీ సహకరించాలి, తన వ్యవసాయం బాగా సాగాలి, తన కుటుంబం బాగా సాగాలి. ఇవన్నీ బాగా సాగితేనే వాళ్ళిద్దరూ కూడా గృహస్థాశ్రమ జీవితాన్ని చక్కగా గడుపుతారు. వాళ్ళ గృహస్థాశ్రమ జీవితం ఎంత బాగుంటే ఆ రాజ్యం అంత బాగుంటుంది. కారణం ఏంటంటే ప్రతి గృహస్థు కూడా సకాలంలో పన్నులు కట్టాలి. అన్నార్థులైన భిక్షుకులు ఎవరైతే ఉంటారో, బ్రహ్మచారులు కావచ్చు, లేకపోతే సన్యాసులు కావచ్చు, అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఆకలి తీరుస్తూ ఉండాలి. అలా మీరు బాగుండండి, మీ చుట్టూ ఉండే అందరినీ బాగుండేలా చేయండి అనే సత్సంకల్పంతో ఈ మంత్రాన్ని వివాహంలో చదివి వినిపిస్తూ ఉంటే, ఈ మంత్రానికి కూడా వక్రీకరణలు చెప్పేసి పురోహితుడికి ఇచ్చి పెళ్లి చేయమన్నారు, లేకపోతే పురోహితుడు పక్కలోకి పంపమన్నారు అంటూ వక్రీకరణలు చేస్తుంటే మీ బతుకులు తగలయ్యా అని అనాలనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఫోటో ఉంది. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంకా? సో ఇప్పటికైనా హిందువులు అర్థం చేసుకోండి, ఈ నాస్తికులు, హేతువాదులుగా చెప్పే వాళ్ళ టార్గెట్ హేతుబద్ధంగా మాట్లాడటం కాదు, హిందుత్వవాదానికి వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రమే. అందుకే ఇంత దారుణమైన వక్రీకరణ చేసి ఈ సుబ్బరాజు ఇంత పెట్టరేగిపోతున్నాడు. ఇదే మంత్రాలని, ఇలాంటి వక్రీకరణల్ని బేస్గా చేసుకొని ఆ కదిరికృష్ణ లాంటివాడు, లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళు హిందుత్వంలో ఉన్నదంతా ఇలాంటిదే అంటూ ప్రచారం చేస్తున్నారు. మన వాళ్ళు ఈ వీడియోలు షేర్ చేసి భుజాలు తడుముకుంటూ అన్న నిజమేనా అని అడుగుతున్నారు. కాన్ఫిడెంట్గా రాసి పెట్టుకోండి, సనాతన ధర్మంలో ఎక్కడా కూడా ఎటువంటి చెడు లేదు. సనాతన ధర్మంలో ఎక్కడా ఎటువంటి లోపాలు కానీ తప్పులు కానీ లేవు. ఏమన్నా కొన్ని కనిపిస్తున్నాయంటే ఐదర్ వక్రీకరణలు అవ్వాలి, లేకపోతే ప్రక్షిప్తాలు అవ్వాలి. ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్, రాసి పెట్టుకోండి. ఇటువంటి వక్రీకరణలు మీ దృష్టికి వస్తుంటే అవి మా దృష్టికి తండి, మేము వాటికి సరైన విరుగుడిని ఇస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఈ నాస్తిక సుబ్బరాజు ఎక్కడైనా మీకు కనిపిస్తే అతన్ని ప్రశ్నించండి, ఎందుకు ఇలా రాస్తున్నావని. లేదు అంటే ఈ బుక్ మీద అతని నెంబర్ బహిరంగంగానే ఇచ్చుకున్నాడు కదా, ఈ నెంబర్ ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి, 9491184911. ఇది పెన్మెత్స సుబ్బరాజు పూర్వ అధ్యక్షుడు ఆంప్ర హేతువాద సంఘము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ సత్యవేద టీవీ అనేవాడు ఈ వీడియోని పెట్టేసుకుని ఇదిగో వేద మంత్రాల అర్థం ఏంటో తెలుసుకోండిరా అని చెప్పి అన్నాడు. అరే సత్యవేదు లేకపోతే క్రిస్టియన్స్, గొర్రెలు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సుబ్బరాజు ఇట్లాంటి 4-5 పుస్తకాలు రాశాడు. ఓకే, ఆ పుస్తకాలన్నింటిలో మీ క్రిస్టియానిటీ గురించి ఏలెత్తి చూపించింది. ఏలెత్తి చూపించడం ఏంటి, మీ ఏలెత్తి కెలికేశాడు మీ దాంట్లో. కాబట్టి దానికి సమాధానాలు ఏడవండి. ఇందులో అడిగిన ఇతను రాసిన ఆర్టికల్స్ కొన్ని మచ్చుకి చూపిస్తున్నా చూడండి. బైబుల్ పుట్టుపూర్వోత్తరాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రిత్వమా, బైబుల్ సాతాను పాత చిత్రణ, యేసు చారిత్రక పరిశీలన, బైబుల్ దేవుడి ఆజ్ఞలు, బైబుల్ దశాజ్ఞలు, భూమి, బైబుల్ అవగాహన, బైబుల్ విశ్వపరిజ్ఞానం, బైబుల్ ఆది దంపతులు, 666 కోటి సాతానుదా, దేవుడిదా, మనిషిదా, స్వస్థత కూటము, లోగుట్టు, అశాస్త్రీయ అంశాల పుట్ట, బైబుల్ జలప్రళయ గాథ, బైబుల్ సృష్టి కార్యక్రమము, బైబుల్ క్రైస్తవ్య వివాహము, బైబుల్లోని మహానిర్గమనం, సాధ్యాసాధ్యాలు, పరిశుద్ధ గ్రంథంలో అచ్చుతాపులు అని పెట్టాడు. దీన్ని గెలుక్కోండి, దీన్ని ఎత్తుక్కోండి.
ఆనకమ మంత్రాల గురించి మీరు సంకలు గుద్దుకోవచ్చు. ఓకే, కాబట్టి హిందూ బంధువులారా, ఇలాంటి వక్రీకరణలు మీ దృష్టికి వస్తే దాన్ని మా దృష్టికి తండి, మేము వీళ్ళకి విరుగుడిస్తాం. ఓకే, సుబ్రాజు, ఫైనల్లీ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోటమా. నువ్వు నీ తప్పుని తెలుసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్తావా, లేకపోతే నీ తప్పు నీకు రుచిగా ఉంది కాబట్టి దాన్నే నోట్లో పెట్టుకుని బతికేస్తావా అనేది తేల్చుకో. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సనాతన ధర్మం వర్ధిల్లాలి. సనాతన ధర్మం మాత్రమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం.